ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 61వ అధ్యాయము. చంద్రశాపానుగ్రహ వర్ణనం. ఆ తరువాతి బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, ఒకానొకప్పుడు నేను పరమేశ్వరుడు నివసించే కైలాసమునకు వెళ్ళాను. అక్కడ ఉచితాసనాన్ని అలంకరించిన నేను నారద మహర్షి రాకను గమనించాను. అతడు ఒక అపూర్వ ఫలాన్ని తెచ్చి శంకరునికిచ్చాడు. ఆ ఫలమును తనకివ్వమని గణపతి, తనకే ఇవ్వమని కుమారస్వామి శివుణ్ణి కోరారు. అప్పుడు శిష్యుడు నన్ను ఆ ఫలాన్ని ఇరువురిలో ఎవరికివ్వమంటావని అడిగాడు. నేను చిన్నవాడైన కుమారునికిమ్మన్నాను. శివుడు అలాగే చేయగా గజాననుడు పరవశుడైనాడు. తాను మహోగ్ర రూపం ధరించి నన్ను భయపెట్టసాగాడు. ఒక అద్భుతమైన విఘ్నాన్ని కూడా నాకు కలిగించాడు ఆ విఘ్నకరుడు. ఇలా నేను భ్రాంతి చెంది ఉండగా చంద్రుడు తన పరివారంతో కూడి వికృత రూపుడైన గజాననుని చూసి గొప్ప పరిహాసం చేశాడు. అప్పుడు క్రోధోద్దీప్తుడైన గజాననుడు చంద్రుణ్ణి ఇలా శపించాడు. ఈ మూడు లోకాల్లోనూ ఎవరి చేత చూడబడతగని వాడనగుదువు గాక. ఒకవేళ అలా ఎవరైనా నిన్ను చూస్తే అట్టివాడు మహాపాపి అవుతాడు. ఇలా శాపాన్ని ఇచ్చి గణేశుడు స్వగణాలతో కూడి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఇక చంద్రుడు శాపగ్రస్తుడవటం చేత మలినుడు దీనుడు అయి దుఃఖ సముద్రంలో మునిగిపోయి ఇలా విచారించసాగాడు. మూర్ఖుడు ఇలా అనాలోచితంగా దేవ పరిహాసం చేసి ఎంతటి చేటును కొని తెచ్చుకున్నాను. బాలునిలా అజ్ఞానంతో ఇలా చేయటం వల్లనే నాకు ఈ దురవస్థ సంప్రాప్తమైంది. అందరి చేత ఆహ్లాదకారిగా కొనియాడబడే నేను ఈ రకంగా వివర్ వివర్ణుడనైనాను. ఎప్పటికి తిరిగి మళ్ళీ సురూపుడను కాగలను కదా. అందరి చేత నందనీయుడనయ్యేది ఇక ఎన్నటికో. 16 కళలతోనూ సకల లోకాలకు దేవతలకు మునుపటిలా సంతోషకరుడు ఎలా కాగలను అనుకుంటూ పరిపరి విధాల పరితపించాడు. బ్రహ్మ ఇలా కొనసాగించాడు. ఓ రాజా, ఇంతలో దేవతలకు చంద్రుని శాప వృత్తాంతం తెలిసి వెంటనే ఇంద్రాది దేవతలు గజాననుని చేరుకుని విఘ్నకారకుడు సకల విఘ్నహర్త అయిన ఆ గజవదనునితో ఇలా మనవి చేసుకున్నారు. ఓ దేవదేవ, సమస్త జగత్తుల చేత పూజింపదగిన వాడువు. సృష్టి స్థితి లయములకు కారకుడవు. నీవు స్వతహా నిర్గుణ స్వరూపుడవైనప్పటికీ గుణములను సృష్టి అనే లీలలను నడిపిస్తుంటావు. త్రిమూర్తులకు ఆధారమైనటువంటి పరబ్రహ్మతత్వానికి రూపు కట్టిన వాడవు. మహామహిమోపేతుడవు. ఓ ప్రభు, మమ్మల్ని రక్షించు. అపరాధి అయిన చంద్రుడికింతటి మహా కష్టమెందుకు కలిగింది? ఓ దేవ, సకల జగత్తు దేవతలమైన మేము చంద్రుడు ఏం చేస్తే సుఖము పొందగలమో అది వనరించు. ఓ ప్రభు, చంద్రుడు కానరాక ఈ జగత్తంతా కష్టజలదిలో మునిగి ఉన్నది. అందువల్ల చంద్రుని యందు త్రైలోకములందు నీవు ప్రసరించు మమ్మల్ని కృతార్థుల్ని చేయి. ఓ దేవా, వేదాలు సైతం నీ రూపాన్ని గాని మహిమను గాని తెలుసుకోలేక మౌనం వహించాయి. అట్టి నిన్ను స్తుతించబూనుకోవటం ఎంతటి సాహసం! మహామహిమాన్వితుడవు కరుణాంతరంగుడవు అయిన నిన్ను శరణ పొందుతున్నాము. నీ దర్శనం చేత, నీతో సంభాషించటం చేత మా హృదయాలకు స్వస్థత చిక్కింది. ప్రసన్నులైన వారి బాధలను తొలగించే ఓ దయాసముద్ర, నిన్ను శరణ పొందుతున్నాము. దేవతలకి ఈ స్థుతికి ప్రసన్నుడైన ఆ కరివదనుడు సకల మనోభీష్టాలను ప్రసాదించగల కామితార్థప్రదుడై చిరునవ్వు దరహాస చంద్రికయ్యై వదనంపై విరియగా మనోహరంగా ఇలా అన్నాడు. ఓ దేవతలారా, మీ స్తుతి చేత నేను ప్రసన్నుడనైనాను. మీ వాంఛితాన్ని ఎంతటి దుర్లభమైనదైనా దలిచాను. కోరుకోండి అనగా అప్పుడు సకల దేవతలు ఇలా వేడుకున్నారు. ఓ దేవా, చంద్రుని దయతో అనుగ్రహించవలసిందిగా మేమందరము వేడుకుంటున్నాము.
చంద్రుణ్ణి తాను అనుగ్రహిస్తే మేమందరము అనుగ్రహించబడ్డట్లే. అనగానే ఆ వినాయకుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, నా శాపం అప్ అప్రతిహాసత్ అప్రహతి అప్రతిహతమైనది. అయినా మీ కోరిక మేరకు 1 సంవత్సరం కాలం గాని, 6 నెలలు గాని, అందులో సగమైన 3 నెలల పాటు కానీ చంద్రుడు తగినవాడు కాదు. కనుక ఇది కాక మరో వరం కోరుకోండి. అప్పుడు సకల దేవతలు ఆ ద్విరదాననుని పాదాలపై పడి అనన్యభావంతో శరణాగతులై సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించారు. వారి భక్తి ప్రవత్తులకు కరిగిన దీనజన బాంధవుడైన ఆ కరుణాసముద్రుడు ఇలా అన్నాడు: ఓ దేవతలారా, నా వాక్యమును అప్రమాణము చేయటానికి ఎందుకు ప్రయత్నిస్తారు? శరణాగతులైన వారిని విడుచుటకు నాకు ఏమాత్రం ఇష్టం లేని పని. మేరు పర్వతం చలించవచ్చు, సూర్యుడు గగనాన్ని వీడి నేలపై పడవచ్చు, అగ్ని చల్లదనాన్ని వహించవచ్చు, సముద్రుడు సైతం తన మర్యాదను అతిక్రమించి చెలియలి కట్టను దాటవచ్చు. నా మాట మాత్రం ఎన్నటికీ వ్యర్థం కాదు. అయినా ఒక మాటను మీ అందరి అనుగ్రహ విశేషం చేత చెబుతాను వినండి. ఎవరైనప్పటికీ తెలుసు గాని తెలియక గాని భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రదర్శనం చేసినట్లయితే వారు తప్పక దుఃఖాన్ని పొందుతారు. ఇది నిశ్చయం. ఈ మాటలకు దేవతలు ఎంతో సంతోషించారు. శ్రీ గణేశాయ నమః అంటూ ఆ దేవదేవునిపై పుష్పవృష్టి కురిపించి నమస్కరించి అనుజ్ఞను గైకొని చంద్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు: ఓయి నీవెంతటి మూఢుడివి! సకల జగద్వందనీయుడు పరమపావనుడైన ఆ గజాననుని చూసి పరిహసిస్తావా? నీ యొక్క అవివేకత వలన, నీ వనరించిన అకృత్యం వలన 3 లోకాలు ఎంతో సంకటంలో పడి ఉన్నాయి. ఆ కరుణాసముద్రుడు ముల్లోకాలకు అధినాయకుడు, జగత్రయములకే విధాత, నా సరహితుడు, నిర్గుణుడు, పరబ్రహ్మస్వరూపుడు, సకల జగాలకు గురుస్వరూపుడైన ఆ మహానీయునికి ఎందుకు అపరాధం చేశావు? ఆ మహానుభావుడు అతి కష్టం మీద మా ప్రార్థనలను ప్రసన్నుడై సకల లోకహితం కోరి మాకు ఇలా నియమించాడు. భాద్రపద శుక్ల చవితి నాడు మాత్రం నీవు ఎవరి చేత చూడబడతగని వాడవు. ఓ చంద్ర, నీవు కూడా వివేకం కలిగి వెంటనే ఆ దేవదేవుని శరణు వేడు. అతడు అనుగ్రహిస్తే నీవు మరలా శుద్ధ శరీరాన్ని, లోకఖ్యాతిని పొందగలుగుతావు. ఆ రకంగా హితోక్తులను దేవతల వద్ద విన్న చంద్రుడు శరణాగత వత్సలుడైన ఆ వరణ ఆ వరద గణపతిని శరణు వేడాడు. తన నిజరూప ప్రాప్తికై సకల పాపహరమైనట్టి ఏకాక్షరీ గణపతి మంత్రాన్ని అకుంఠిత దీక్షతో 120 సంవత్సరాల పాటు జపిస్తూ దారుణమైన తపస్సు చేశాడు. గంగానదీ తీరానికి దక్షిణ ఒడ్డున ఘోర తపస్సు ఆచరించగా గజాననుడు ప్రసన్నుడై అతనికి ఇలాగ దివ్య రూపంతో సాక్షాత్కరించాడు. ఎర్రటి వస్త్రమును ధరించి రక్తచందనముతో అలరించబడిన మేనును కలిగి 4 బాహువులతోనూ పెద్ద శరీరంతోనూ సింధూర వర్ణములో కోటి సూర్య ప్రకాశమానుడై సకల జగాలకు ప్రకాశింపజేస్తూ ప్రత్యక్షమవగా ఆ తేజస్సును తట్టుకోలేక అంజలి యొగ్గి ఎదుట నిలిచి మనస్సులోనే ఇలా స్తుతించసాగాడు: సర్వవిఘ్నహరుడైన ఓ మంగళస్వరూప, నీకు నమస్కారము. భక్తులకు చతుర్విధ పురుషార్థాలను అలవోకగా ప్రసాదించే నీకు ఓ స్వామి శరణాగతి. విశ్వాత్మకుడవు, విశ్వవిధాతవు, కృపానిధివి, బ్రహ్మమయుడువైన ఓ ప్రభు, నీకు సాష్టాంగ నమస్కారము. విశ్వానికే బీజస్వరూపుడవై జగత్తంతా వ్యాపించిన మోహనకరమైన మాయాస్వరూపుడవై మాయాతీతుడవైన నీ లీలా విభూతికిదే నా ప్రణామం. త్రైలోక్య సంహారకర్తవుగా జీవులలోని బుద్ధి ప్రదీపకుడవుగా వెలుగొందే నీకు పదే పదే ఆర్తితో నమస్కరిస్తున్నాను. సురులకు అధిపుడవై నిత్య సత్య స్వరూపుడవై నిరీహుడవైన నీకు మరి మరి నమస్కారం. అజ్ఞానం చేత నా వల్ల వనరింపబడిన అపరాధాన్ని క్షమించు. శరణనొందిన శరణార్థిని కనుక రక్షించి నన్ను అనుగ్రహించు అంటూ పరిపరి విధాలు వేడిన చంద్రుణ్ణి ఓరడించి
చంద్రునికిలా ఆ వరద గణపతి వరాలను అనుగ్రహించాడు. చంద్ర వరప్రదానం. ఓ చంద్ర, నీకు యథాపూర్వ రూపం సంప్రాప్తమవుగాక. శుక్ల చతుర్థి నాడు మాత్రమే నీవు ఆదర్శనీయుడవుతావు. ఇక కృష్ణపక్ష చతుర్థి నాడు నీవు ఉదయించినప్పుడు ఎవరైతే సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారో వారి చేత ఆ సమయంలో నీవు కూడా నాతో పాటు పూజ్యుడవు కాగలవు. ప్రయత్నపూర్వకంగానైనా ఆ రోజు నిన్ను సర్వులు తప్పక దర్శించి తీరాలి. అలా చేయకపోతే ఆ వ్రతం వృధా అవుతుంది. ఓ చంద్ర, నీవు ఒక కళతో నా లలాటంలో ఉండు. అది నాకు ఎంతో సంతోషకరము. అంతేకాదు, ప్రతి నెలలోనూ శుక్లపక్ష ద్వితీయ నాడు నీవు ప్రయత్నపూర్వకంగా దర్శింపదగిన వాడవు, నమస్కరింపదగిన వాడువు అవుతావు అంటూ భక్తజన పరిపాలకుడైన గజాననుడు కురిపించిన అనుగ్రహ ఫలితంగా చంద్రుడు యథాపూర్వకంగా తిరిగి ప్రకాశవంతుడైనాడు. ఆ తరువాత దేవతా బృందాలను అనుసరించగా గజాననుని మూర్తిని అక్కడ ప్రతిష్ఠించి సమర్థమయ సువర్ణమయమైన రత్నఖచితమైన మందిరాన్ని నిర్మించి షోడాశోపచారములతోనూ ఆ మూర్తిని పూజించాడు. దేవతలు మునులు కూడా అక్కడ వరదమూర్తిని పూజించి ఆ క్షేత్రానికి శక్తివంతమయ్యేలా వరాలిచ్చాడు. సిద్ధిక్షేత్రం అనే పేరుతో ఆ క్షేత్రం లోక విఖ్యాతమైంది. ఆ దివ్యక్షేత్రంలో అనుష్ఠానం చేసిన వారికి సర్వసిద్ధులు కలుగుతాయి అంటూ దీవించి దేవతలు మునులు వరదునికి నమస్కరించి నిర్మల మనస్కులై తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. పొలంలో చంద్రుడు అంతర్హితుడైన తరువాత చంద్రుడు సెలవు గైకొని సంతుష్టాంతరంగుడై తన నిజస్థానాన్ని చేరుకున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని చంద్రశాపానుగ్రహ వర్ణనం అనే 61వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.